అందమైన అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆమె పేరు చిన్ని. చిన్నదైన కలలు మాత్రం చాలా పెద్దవి. ఒక పెద్ద పక్షి ఇలా అంటుంది, చిన్ని, నువ్వు ఎంత చిన్నవో చూసావా? రెండో పెద్ద పక్షి ఇలా అంటుంది, మేఘాల వరకు ఎగరటం అది నీ వల్ల కాదు. అప్పుడు చిన్ని ఈ విధంగా చెబుతుంది, నేను చిన్నదినే, కానీ నా కలలు పెద్దవి. ఒకరోజు నేను మేఘాల కంటే ఎగురుతాను. చిన్ని ఒక్కసారి ప్రయత్నిస్తుంది, పొదల్లో పడుతుంది. ఇంకోసారి ప్రయత్నిస్తుంది. చిన్ని, అయ్యో, సరే, మళ్ళీ ప్రయత్నం. జారి పడుతుంది. చిన్ని నవ్వుతూ, పడిపోతే ఏమైంది, మళ్ళీ లేస్తాను అని ధైర్యంగా అంటుంది. విఫలమవ్వడం ఆమెను ఆపలేదు. అది ఆమెను ఇంకా బలంగా చేసింది. అయితే ఇంతలో పెద్ద గాలి తుఫాను, ఎటు చూసినా వర్షం. అప్పుడు ఒక చిన్న పక్షి బాగా భయంతో వణుకుతూ చెప్తుంది, అమ్మా, గూడు పడిపోతుంది అని. అప్పుడు పెద్ద పక్షి అంటుంది, గాలి చాలా బలంగా ఉంది, ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేరు, ఇప్పుడు ఎలా అని బాధపడుతూ మరో పక్షి ఏమి చేయాలో తోచని స్థితిలో, ఇప్పుడు ఏమి చేయాలి అని బాధతో అంటుంది. అప్పుడు చిన్ని ముందుకు వస్తుంది. నేను వెళ్తాను అని ధైర్యంగా, భయం లేకుండా చెప్తుంది. పెద్ద పక్షి ఆశ్చర్యంగా, నువ్వా, ఇది ప్రమాదకరం అని అంటుంది. చిన్ని నవ్వుతూ నా చిన్నతనమే నాకు బలం అని చెప్తూ ధైర్యంతో ఆ పక్షి గూడును ఒడిసిపట్టి జాగ్రత్తగా చెట్టు తొర్రలోకి చేరుస్తుంది. వాన ఆగిపోతుంది. పెద్ద గద్ద, చిన్ని, నువ్వు మాకు పాఠం నేర్పించావు అంటుంది పెద్ద పక్షి. పరిమాణం కాదు, ధైర్యమే ముఖ్యమని మెచ్చుకుంటుంది అన్ని పక్షులు. చిన్నీకి జై అంటాయి. చిన్ని సంతోషంగా, ధన్యవాదాలు, కానీ నేను చేసింది నా బాధ్యత అని చెబుతుంది. ఆకాశంలోకి ఎగురుతుంది. మనసులో ధైర్యం ఉంటే ఎంత చిన్నవారైనా పెద్ద విజయాలు సాధించగలరు. చిన్ని కథ ఇంతటితో సమాప్తం.